అమ్మా ఇది ఏ ఊరమ్మా? ఇది ఎగ్జాక్ట్గా ఏ ఊరమ్మా ఇది? మంగళపాలెం. ఇదిగోండి ఇక్కడ మంగళపాలెం, ఇది కొత్త వలస మండలం. ఈ మంగళపాలెం ఈ జాతీయ ప్రధాన రహదారి పక్కన ఈ విధంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా నిల్వ ఉంచారండి. గ్యాస్ సిలిండర్ల యొక్క నిబంధనల ప్రకారము వాటి యొక్క భద్రత రీత్యా ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు అనేవి బయట నిల్వ ఉంచకూడదు. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ని మనము సురక్షితంగా గోడౌన్లో మాత్రమే ఉంచాలి. అదేవిధంగా లోడింగు అన్లోడింగు కూడా గోడౌన్లో దగ్గర జరగాలి. ఇప్పుడు ఇలాగా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రధాన రహదారి పక్కన ఇక్కడ సిలిండర్లకు ఏమైనా సరే ప్రమాదవశాత్తు అవి లీక్ అయ్యి పేలితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి, గమనించవచ్చు. ఇన్ని సిలిండర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ సిలిండర్లు కూడా ఏ రకంగా ఇక్కడ డంప్ చేయబడ్డాయి, లోడింగ్ అనేది అన్లోడింగ్ అనేది గ్యాస్ సిలిండర్ల యొక్క భద్రతా నియమాలను పక్కన పెట్టి ఇలా ప్రధాన రహదారి జాతీయ రహదారి 516 పక్కన ఇలాగ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు సెలవు రోజు కూడా కాదు, ఇది మంగళవారం. పౌర సరఫరా శాఖ వారు ఎందుకు ఇలాంటి విషయాల్ని నిర్లక్ష్యం వహిస్తున్నారో వారికే తెలియాలి. ఇప్పటికే భారత ప్రభుత్వం నిత్యావసర సరుకుల విషయంలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఎసెన్షియల్ సర్వీస్ గూడ్స్ సంబంధించి ఆ చట్టాన్ని అమలు జరుపుతూ ఉంది. ఇలా అమలు జరుపుతున్నప్పుడు ఇన్ని సిలిండర్లను ఇక్కడ బయట ఎలా నిల్వ ఉంచుతారు? పైగా ఈ సిలిండర్లకి మనం గమనిస్తే చైన్ కూడా వేయబడిందండి. అలా విధంగా మనం గమనిస్తే లాక్ కూడా, తాళం కూడా వేయబడింది, తాళం కప్ప కూడా వేయబడింది. ఒకవేళ ఒక సిలిండర్కి కానీ మంట అంటుకుంటే, ఒక సిలిండర్ ప్రమాదవశాత్తు లీక్ అయ్యి ప్రమాదం జరిగితే అన్ని సిలిండర్లు కూడా ఒకేసారి భారీ పేలుడు సంభవించే అవకాశం ఉంది. గమనించవచ్చు, అన్ని సిలిండర్లకు కూడా చైన్ వేయబడి ఉంది. ఇలా చైన్, ఇంత పెద్ద చైన్ వీళ్ళు వేసి ఇలాగా వీటికి తాళం కూడా వేస్తున్నారంటే ఇది చాలా కాలంగా ఈ విధంగా జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే సిలిండర్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 సిలిండర్లు ఉన్నాయండి. పద్ధతి ప్రకారం గోడౌన్ దగ్గర నుండి సిలిండర్లు డెలివరీ అవ్వాలి. ఇలా బహిరంగంగా పబ్లిక్ ఉండే చోట, హాస్పిటల్స్ ఉండే చోట, రైల్వే లైన్ ఉన్న చోట, ప్రధాన రహదారి పక్కన ఈ విధంగా సిలిండర్లు అనేవి నిల్వ ఉంచకూడదు. కనీసము ఈ సిలిండర్లకు సంబంధించి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లేకపోవడం మనం గమనించాలి. ఇలా సిలిండర్లు పేలినప్పుడు ఒకవేళ పొరపాటున ప్రమాదం జరిగితే పేలితే ఇలా చాలా ప్రమాదాలు తాలూకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు, ఎవరు జవాబుదారీతనం తీసుకుంటారు? హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్? ఇక్కడ ప్రమాదం సంభవిస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎందుకు ఇలాగ భద్రతా నియమాలను పక్కన పెడుతుంది ప్రభుత్వం? ఎందుకు దీనిపైన చర్యలు చేపట్టడం లేదు? ఎందుకు గ్యాస్ ఏజెన్సీలు తమ గోడౌన్లో కాకుండా గ్యాస్ సిలిండర్ని బయట ఎందుకు నిలుపుతున్నారు? ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏ చట్టం ప్రకారము వాళ్లకు ఇన్సూరెన్స్ని కవర్ చేస్తారు? ఇది నడి రోడ్డు పైన పబ్లిక్ తిరుగుతున్నటువంటి ప్రాంతం. ఇది పబ్లిక్ ప్రాంతం, హాస్పిటల్స్, అదేవిధంగా ఫ్లాట్స్, తర్వాత రెస్టారెంట్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఇది రైల్వేస్ పక్కన మనకి గమనిస్తే ప్రధాన రహదారి, జాతీయ ప్రధాన రహదారి. ఇది విశాఖపట్నం నుండి అరకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఎన్నో వాహనాలు ఈ యొక్క మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ రహదారి పక్కనే మనం ఇన్ని సిలిండర్ల యొక్క నిల్వను మనం చూడవచ్చు. కనీసము ఈ పరిధిలో ఏ ఒక్కరు కూడా ఏ గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి ఏ వ్యక్తి ఇక్కడ లేకపోవడం మనం గమనించాలి. ఇంత బాధ్యతారహితంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారండి. ఈ గ్యాస్ అనేది హెచ్పి గ్యాస్ అన్నీ కూడా డొమెస్టిక్ సిలిండర్లు కనబడుతున్నాయి. ఇక్కడ 16.1 kgs, 15.6 kgs ఉన్నటువంటివి అన్నీ కూడా.
తక్షణం సదరు ఏజెన్సీ వారిపైన ప్రభుత్వ శాఖాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.